హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ అడ్వకేట్. ఇవాళ సరికొత్త టాపిక్తో వచ్చేసానండి. ఇదేంటంటే డిజిటల్ అరెస్ట్ అంటే అసలు మన ఇండియాలో ఉందా లేదా అది తెలుసుకోండి ఫస్ట్. డిజిటల్ అరెస్ట్ అనేది మన ఇండియాలో లేదండి. ఫారిన్ కంట్రీస్లో ఉంది. అది మీకు ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి సైబర్ క్రైమ్స్ అయినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అయితే ఆల్రెడీ క్రైమ్లోకి మనం ఎవరో చేశారు అన్నప్పుడు ఆ ఫ్రాడ్ నుంచి మనం ఎలా బయటపడాలి, అలాంటివన్నీ కూడా ఇవాళ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. డిజిటల్ అరెస్ట్ అంటే జనరల్గా మనకి మెయిల్స్ పంపిస్తారు. మీరు ఫలానా చోటికి రావాలండి, మీరు ఇలా ఫ్రాడ్లో మీరు క్రైమ్లో ఇదయ్యారు, సో మీరు వచ్చి చేయాలి, మేము మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఒక మెయిల్ పంపిస్తారనమాట. ఇలాగే రీసెంట్గా మా కజిన్ యూఎస్లో ఉంటే అతనికి పంపించారు. అతను భయపడిపోయి అక్క ఏంటి చూడు అని చెప్పి నాకు మెయిల్ పంపించారండి. ఆ మెయిల్లో అసలు ఎటువంటి లీగాలిటీ లేదనమాట. జెన్యూన్గా ఏదీ లేదు. యాక్చువల్గా నోటీసు సమన్సు అనేది కోర్ట్ త్రూ కానీ ఏదైనా పోలీస్ వాళ్ళు పంపించాలన్నా ఒక ప్రొసీజర్ ఉంటుంది. వాళ్ళ ఒక డెసిగ్నేషన్, వాళ్ళ పేర్లు అవన్నీ కూడా పర్టికులర్గా క్లియర్గా రాసి వాళ్ళ స్టాంపు, సీల్ అన్నీ వేసి ఇస్తారు. అలాంటి వాటి మీద ఏ రోజు రావాలి ఏంటి అనేది అట్లాంటివి ఏమీ లేకుండా జస్ట్ ఒక మెయిల్, నేను మీకు ఎలా మామూలుగా జనరల్గా మెయిల్స్ ఇస్తాను అలాగా జనరల్ మెయిల్లో మీరు అరెస్ట్ అయ్యారు, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని, సో మీరు ఇంత కట్టాలి, ఇంత చేయాలి, వచ్చి మీరు మాట్లాడుకోవాలి, చేసుకోవాలి, లేదు మీరు ఇంత చేసేస్తామంటే మేమే సెటిల్ చేసేస్తాం అన్నట్టుగా మెయిల్స్ వస్తుంటాయి అన్నమాట మీకు. అలాంటి మెయిల్స్ వచ్చినప్పుడు కంగారు అస్సలు పడకండి. అలాంటివి మన ఇండియాలో అస్సలు లేదు. మీరు ఫారిన్లో ఉంటున్నా కూడా ఇట్లాంటివి ఏమైనా వచ్చినా ఇమీడియట్గా మీరు దగ్గరలో ఉన్న లీగల్ సెల్స్కి వెళ్ళి కనుక్కోండి వాట్ ఈస్ దిస్ అని. అయితే ఇవాళ వీడియోలో నేను మీకు గైడ్లైన్స్ ఇస్తాను, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి. జనరల్గా కొన్నిటికి ఓటీపీస్ వస్తూ ఉంటాయి. అసలు అవి ఏంటి, ఆ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగింది, ఆ ఓటీపీ దేని గురించి వచ్చింది, ఆ ఓటీపీ ఎవరు అడుగుతున్నారు, అది మన వాళ్ళే అడుగుతున్నారా బయట వాళ్ళు అడుగుతున్నారా, మనకు వచ్చిన ఓటీపీ ఎందుకు వాళ్ళకి షేర్ చేయాలి అన్నది మీరు ఆలోచించి అది చేయాలా వద్దా అన్నది అప్పుడు డిసైడ్ చేసుకోండి. జనరల్గా బయట వాళ్ళకి అవసరం లేదు, షేర్ చేయాల్సిన అవసరమే లేదు ఓటీపీస్. మీకు జనరల్గా మనము గ్యాస్ బుక్ చేసినప్పుడు ఓటీపీ వస్తుంది, అప్పుడు మనకి డెలివరీ అప్పుడు మీరు ఈ ఓటీపీ షేర్ చేయండి అని చెప్పి కూడా మెసేజ్ వస్తుంది. సో మనం ఆ డెలివరీ ఓటీపీ వాడి డెలివరీ బాయ్కి చెప్పాలి, వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడో ఫోన్ చేసి మీకు ఓటీపీ వచ్చిందండి చెప్పండి అంటే చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు తీసుకునేటప్పుడు డెలివరీ టైంలో అది మీరు ఓటీపీ షేర్ చేయండి అని మెసేజ్ ఇచ్చినప్పుడు డెలివరీ టైంలోనే మీరు షేర్ చేయాలి. అలాగా ఓటీపీస్ ఎందుకు వస్తున్నాయి, దేనికి వస్తున్నాయి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అన్నమాట. ఏవైనా లింక్స్ వస్తుంటాయి ఈ మధ్యన, వెడ్డింగ్ కార్డులు అలాంటివి కూడా లింక్ రూపంలో పంపించేస్తున్నారు. సో అలాంటి లింక్స్ అసలు ఓపెన్ చేయకండి. ఓపెన్ చేసి దాని మీద చిక్కులు పడి మీ డేటా అంతా వాళ్ళు తీసుకోవడం అది అంతా జరుగుతుంది అనమాట. సో అలాంటి లింక్స్ అసలు ఓపెన్ చేయకండి. మీకు ఆ ఇన్విటేషన్ ఎవరు పంపించారో వాళ్ళకి ఫోన్ కాల్ చేసి ఆ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోండి నిజమైనా మీరు ఇన్విటేషన్ పంపించింది నిజమా కాదా అన్నది తెలుసుకున్నాక అప్పుడు ఓపెన్ చేయండి. హరీబరీలో ఉన్నాము అని చెప్పేసి ఓపెన్ చేసేసి చిక్కుల్లో మీ డబ్బుల్ని డబల్ చేస్తాము, 1 వీక్లో డబల్ చేసి ఇచ్చేస్తాము, లోన్స్ ఫ్రీగా ఇస్తాము ఇంట్రెస్ట్ లేకుండా, మీరు ఫస్ట్ ఇంత కట్టేస్తే మీకు ఇంత వస్తుంది అని చెప్పేసి మీకు చాలా ఫ్రాడ్స్ జరుగుతుంది. అలాంటివి కూడా పడకి వెళ్ళకండి. ఎందుకంటే అలాంటిది ఏమీ ఉండదండి. ఫస్ట్ వాడు మీకు ఎరేస్తాడు, ఫస్ట్ ఒక 10 రూపాయలకి 100 రూపాయలు ఇస్తుండొచ్చు, తర్వాత ఏం చేస్తాడు, మీరు వెయ్యండి తర్వాత 10,000 ఇవ్వండి, మీరు ఇస్తూ పోతూ ఉంటాడు. వాడు ఫస్ట్ ఒక 1 వీక్ 2 వీక్స్ మీకు బాగా డబ్బులు వచ్చేలాగా చేస్తాడు. నెక్స్ట్ థింగ్ టోటల్గా మీరు ఏమంటారు, ఆ నిజమే ఇది జెన్యూనే అని నమ్మేసి వాడికి మొత్తం డబ్బులు ఇచ్చిస్తూ పోతుంటారు. సో ఇలాంటి ఫ్రాడ్స్ కూడా చిక్కుల్లో పడకండి. అలాంటివి ఏమీ ఉండవండి. ఎక్కువ మటుకు గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ అలాంటివి నమ్మండి తప్ప ప్రైవేట్ వాళ్ళు ఈ సోషల్ మీడియాలో మెసేజెస్ పెట్టడము, వీడియోస్ చేసి పెట్టడం అలాంటివి ఏవి కూడా మీరు పబ్లిక్ వైఫై యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. జనరల్ అవసరం ఉంటేనే పబ్లిక్ వైఫై యూజ్, అవసరం లేకపోతే మీకు మొబైల్ డేటా ఉంటుంది కదండి, మొబైల్ డేటా యూజ్ చేసుకోవచ్చు. పబ్లిక్ వైఫై యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అది కూడా యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఛార్జింగ్స్ పెట్టేటప్పుడు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అక్కడ ఇక్కడ మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా మీ ఛార్జర్ మీ దాంట్లో పెట్టుకొని చేసుకోండి. అంతేకాని వేరే వాళ్ళ దాంట్లోంచి మనం పెట్టేసేసుకొని చేసేసుకోవడం అలా బ్యాక్గ్రౌండ్స్ తీసి జాగ్రత్తగా పెట్టుకోండి. అది
ఇంకొకటి పాస్వర్డ్స్. మనము జనరల్‌గా పిన్‌లు పెడుతూ ఉంటాము. మళ్ళీ లేకపోతే ఇలా ప్యాటర్న్స్ పెడుతూ ఉంటాము. అవి మనకి రిలేటెడ్‌గా కాకుండా అంటే జనరల్‌గా డేట్ ఆఫ్ బర్త్సో లేకపోతే మ్యారేజ్ డేట్సో అట్లాంటివేవో మనం పిల్లల డేట్ ఆఫ్ బర్త్స్ అట్లాంటివి జనరల్‌గా పిన్నుల్లాగా పెట్టుకుంటూ ఉంటాం. ప్యాటర్న్స్ కూడా మన లెటర్‌తో స్టార్ట్ అవ్వడము అట్లాంటి ప్యాటర్న్స్ పెట్టుకుంటుంటాం. సో, మీరు అలాంటివి ఎప్పుడూ చేయకండి. కొంచెం కాంప్లికేటెడ్‌గా అది ఎవరు కొంచెం గెస్ చేయలేని విధంగా మీరు ఆ పాస్వర్డ్‌ని పెట్టుకోండి అనమాట. అప్పుడు మీకు ఎవరైనా తొందరగా యాక్సెస్ ఉండదనమాట. గెస్ చేయలేని ఇలాంటివి పెట్టుకోవాలి పాస్వర్డ్స్. ఇలాంటివి ముందు జాగ్రత్తలు. అయితే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫ్రాడ్ జరిగిపోయింది, మీరు చిక్కుల్లో పడిపోయారు అన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వినండి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇమ్మీడియేట్‌గా 1930 టోల్ ఫ్రీ నంబర్ ఉంటుందండి. ఇమ్మీడియేట్‌గా మీకు జరిగిన ఈ క్రైమ్ జరిగిన వెంటనే 1930కి డయల్ చేస్తే అక్కడ మీది ఇది చేసుకోవచ్చు. అలాగే www.cybercrime.gov.in అని ఒక వెబ్‌సైట్ ఉంది. అది గవర్నమెంట్ అఫీషియల్ పోర్టల్ అనమాట. అందులో కూడా మీకు జరిగిన ఫ్రాడ్ గురించి మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఆ పోర్టల్‌లో మీరు అడిగినట్టు ఏమేమి క్రైమ్స్ జరిగాయి, ఎట్లా జరిగింది, ఏ రోజు జరిగింది, ఎవరి ద్వారా వచ్చింది మీకు అక్కడ అన్నీ చేయమని అడిగితే దాని విధంగా మీరు అఫీషియల్ పోర్టల్‌లో అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆ ట్రాన్స్‌ఫర్ ఏదైనా ఉంటే అది తొందరగా బ్లాక్ చేసి పెట్టండి. ఆ అకౌంట్‌ని ఫ్రీజ్ చేయండి అని చెప్పి బ్యాంక్‌కి ఇంటిమేట్ చేసేసేయాలి ఇమ్మీడియేట్‌గా. అలాగే పోలీస్‌కి కంప్లెయింట్ వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయాలి. ఇలా గవర్నమెంట్ మీరు ఆన్‌లైన్‌లో ఎలా క్రైమ్ కంప్లెయింట్ చేస్తారో అలాగే పోలీస్ స్టేషన్‌కి కూడా వెళ్ళి నియర్ బై పోలీస్ స్టేషన్ మాకు ఇట్లా జరిగిందండి. నేను ఆన్‌లైన్‌లో పెట్టాను. మీకు కూడా కంప్లెయింట్ చేస్తున్నాను. నాకు ఇలా జరిగింది అని చెప్పి మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి లీగల్. ఏదైనా లీగల్ కోర్ట్ త్రూ ఏదైనా ఉందంటే అది మీరు లీగల్‌గా కోర్ట్ త్రూగానే వెళ్ళాలనమాట. ఒక లీగల్ నోటీస్ ఇప్పించి తర్వాత మీరు కోర్ట్ త్రూ కేస్ ఫైల్ చేయడం చేస్తుందనమాట. సో, ఇలాంటి డిజిటల్ అరెస్ట్ అన్నది మన ఇండియాలో అస్సలు లేదండి. సో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. డిజిటల్ అరెస్ట్ అనగానే భయపడిపోయి వాళ్ళకి లొంగిపోయి వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేసేసి ఓటీపీలు షేర్ చేసేసి మీరు ఇబ్బందిలో పడకండి. అదండి ఇవాల్టి వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.